వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్లొమా ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది ఎస్బిటి నుంచి అయితే రావడం అయితే జరిగింది. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి ఇవాళ అయితే రిలీజ్ చేసేసారు. వాటికి సంబంధించి క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే ఐటీఐ విద్యార్థులు ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారో, డిప్లొమా లాటరల్ ఎంట్రీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. దాదాపు చాలా మంది సబ్స్క్రైబర్స్ అండ్ మన యొక్క స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు ఈ బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి మనకి 17వ తారీఖున మే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్టయితే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ 2024 మనకి డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆఫర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్, అయితే మనకి సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024-25 లాటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఎవరైతే ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారో డైరెక్ట్గా మీరు పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అంటే డిప్లొమా సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అయిపోవచ్చు మీరు ఈ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే. అయితే మనకు గమనించవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ అని అయితే రిలీజ్ చేసేసారు. అయితే మనకి జూన్ 2వ తారీఖున ఆదివారం ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి 3 అంటే మనకి ఇక్కడ సెంటర్ కోర్స్ నేమ్ ఆఫ్ ద పాలిటెక్నిక్స్ అని కూడా ప్రొవైడ్ చేసేసారు. మనకు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, ఎస్వి పాలిటెక్నిక్ తిరుపతిలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబుల్ టు అపీర్ మనకి గమనించినట్టయితే ఐటీఐ అండ్ బ్రిడ్జ్ కోర్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో, ఎవరైతే పాస్ అయిపోయి ఉంటారో ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ అనేది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సిలబస్ అనేది C23 సిలబస్ అనమాట. ఎవరైతే మీ డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కాంటాక్ట్ అయితే C23కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో అవే మీకు కండక్ట్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్లో 100 మార్క్స్, ఫిజిక్స్లో 50 మార్క్స్, కెమిస్ట్రీలో 50 మార్క్స్ అయితే మనకి టోటల్గా అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా టైం టేబుల్ చూసుకోవచ్చు. మనకి ఆల్రెడీ తెలిసిందే జూన్ 2వ తారీఖున మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ 10 AM to 1 PM అండ్ ఫిజిక్స్ అయితే 2 PM to 3:30 అండ్ కెమిస్ట్రీ అయితే 3:45 to 5:15 అయితే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అయితే ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో డైరెక్ట్ ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేసేసారు. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడే మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. అయితే ఒకసారి మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఫీజ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఫోటో అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి వితౌట్ క్యాప్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ గమనించినట్టయితే ఎగ్జామ్ ఫీ అనేది 400 రూపీస్ ఉంటుంది. అండ్ కమిట్మెంట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ అనేది చూసుకున్నట్టయితే మనకి మే 20వ తారీఖు నుంచి వెబ్సైట్లో నుంచి మీరు ఫీజ్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 28th మే. అండ్ ఫీజ్ పేమెంట్ ఆల్రెడీ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు దయచేసి మొబైల్లో అయితే పేమెంట్ అనేది చేయొద్దు. ఓన్లీ పీసీ, ల్యాప్టాప్లో మాత్రమే మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. వన్స్ ఫీజ్ అనేది పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు రీఫండ్ అనేది కూడా రాదు అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేశారో వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేసేసారు. ఎగ్జామ్కి 3 days బిఫోర్ మనకి హాల్ టికెట్స్ అని అయితే అంటే ఈ మంత్ ఎండింగ్కి మనకి హాల్ టికెట్స్ అంటే నెక్స్ట్ అంటే 2వ తారీఖున జూన్ కండక్ట్ చేస్తారు కాబట్టి 3 days బిఫోర్ అంటే ఈ మంత్ ఎండింగ్కి మనకి హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అది గెజిటెడ్ ఆఫీస్ దగ్గర సైన్ చేసేసుకొని మీరు ఎగ్జామ్కి అనేది అటెండ్ అవ్వచ్చు. అంటే మీ ప్రిన్సిపల్ సైన్ కానీ ఏ కాలేజ్ ఎవరైనా ఏ కాలేజ్ HOD కానీ గ్రీన్ పెన్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు సైన్ చేస్తే మీకు ఎలిజిబుల్లే. అండ్ రిజల్ట్స్ అనేవి కూడా మీరు గమనించవచ్చు. ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్నే మనకి డిక్లేర్ చేస్తున్నట్టు మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేసేసారు. అండ్ రీకౌంటింగ్ వాల్యుయేషన్ అలాంటిది ఎర్రర్స్ రాకుండా డైరెక్ట్గా వాళ్ళే కరెక్షన్ చేసుకొని రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ టోటల్గా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫీజ్ పేమెంట్ చేయడానికి అర్హులు అనేది ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. అయితే మనకి బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో ఐటీఐ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.